ప్లాస్టిక్ బుట్ట, ఇది వైట్ కలర్ది బుట్ట, ఇవి కుందన్స్, ఇది చైన్ బాల్స్. మనకు దీనికి ఎంత సైజు కావాలో ఇట్లా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా కట్ చేసిన తర్వాత గమ్ము పెట్టి ఇట్లా అతికించుకోవాలి. ఇట్లా మొత్తం రౌండ్గా అతికించుకున్న తర్వాత మళ్ళీ గమ్ము పెట్టుకోవాలి. కొద్దిగా ఆరడానికి టైం పడుతుంది కాబట్టి ఇది కొద్దిగా ఫస్ట్ ఒక 5 నిమిషాల ముందే ఇది చేసిన బాగా. ఇవి కుందన్స్ మన ఇష్టం, ఏ కలర్ అన్నా తీసుకోవచ్చు. బ్రింజాల్ కలర్ తీసుకున్నాను నేను. ఇది ప్లాస్టిక్ బుట్ట కదా, కొద్దిగా ఆరడానికి టైం పడుతుంది. మెల్లగా నిదానంగా పెట్టుకోవాలి. మళ్ళీ కొద్దిగా టైం ఇచ్చి మళ్ళీ పెడతాం. ఇట్లా లైన్గా ఫస్ట్ లైన్ మొత్తం ఇట్లా పెట్టుకోవాలి. కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెడతాం. ఇట్లా ఫస్ట్ రౌండ్ మొత్తం కుందన్స్ అతికించుకోవాలి. ఇట్లా సెకండ్ రౌండ్లో మన ఇష్టం, ఇవన్నీ పెట్టుకోవచ్చు, వేరే కుందన్స్ అన్న పెట్టుకోవచ్చు. కొద్దిగా ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇట్లా ఫస్ట్ రౌండ్ మొత్తం ఇట్లా అతికించిన తర్వాత మళ్ళీ గమ్ము పెడతాం. ఇది చిన్న సైజు కదా, రౌండ్ ఇది పెడతాం. రౌండ్ కింద ఇట్లా రౌండ్ కుందన్స్ పెట్టాలి. మళ్ళీ రౌండ్ మొత్తం రౌండ్ కుందన్స్. ఫస్ట్ కింద స్టోన్ లేస్ తర్వాత ఈ కుందన్స్ అతికించిన తర్వాత మళ్ళీ రౌండ్ కుందన్స్. తిలకం షేప్ ఉన్నాయి కుందన్స్. తిలకం షేప్ తర్వాత రౌండ్. కొద్దిగా ఆరిన తర్వాత ఈ బాల్ పెడదాం. ఇట్లా మొత్తం ఆరిన తర్వాత మొన్న చూపించిన కదా ఈ ముత్యం కుందంకు ఇట్లా రింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇలాంటిది ఒకటి తీసుకొని కొద్దిగా వంపు ఉంటుంది తీసుకోవాలి. కొండి దీన్ని ఇట్లా తగిలించుకోవాలి. మళ్ళీ ఇట్లా మలపాలి.
కొద్దిగా ప్రెస్ చేయాలి. దీనికి గోల్డ్ బాగా తెచ్చుకోవాలి. మనకి ఇది ఎంత సైజు కావాలో చూసుకొని మళ్ళీ దీన్ని తిప్పుకోవాలి. ఇట్లా తర్వాత మనకు కావాల్సినంతలో ఇట్లా తిప్పుకోవాలి రౌండ్గా. ఇట్లా బుట్ట మలిపిన తర్వాత ఇట్లా వస్తుంది. ఈ రింగ్ ఉంటుంది కదా, ఈ రింగ్ ఇట్లా తగిలియాలి. ఇట్లా తగిలించినాక ఈ రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా, ఈ రౌండ్ కుందన్స్ని ఈ విధంగా మళ్ళీ అన్నీ దగ్గరికి పెట్టుకోవాలి. మధ్యలో ఒకటి వైట్ కుందన్ పెట్టిన తర్వాత వెనక సైడ్ ఇది ఉంటుంది కదా, ఇది మళ్ళీ ఇట్లా పెట్టి ఇట్లా గమ్ము పెట్టి అతికించుకోవాలి. అన్ని రౌండ్ కుందన్స్ ఇట్లా పెట్టిన తర్వాత ఇది ఉంటుంది కదా, దీనికి గమ్ము పెట్టి ఇట్లా అతికించుకోవాలి. అతికిస్తే ఈ విధంగా అవుతుంది. ఇట్లా చిన్నగా ఫ్లవర్ తయారవుతుంది. ఈ ఫ్లవర్కి ఈ బుట్ట తగిలించాలి. ఇప్పుడు ఇది గమ్ము ఆరడానికి టైం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు అతికించుకుంటున్నాం. ఇట్లా పెట్టి వెనకాల బుట్ట రెడీ. ఈ విధంగా చేస్తాం. ఇది బ్రింజల్ కలరు, 2 పింక్ కలర్ కూడా చేసినాం. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. బ్రింజల్ పింక్. ఓకే, బుట్ట రెడీ.